యేసు క్రీస్తు వారి పవిత్రమైన నామంలో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని తెలుసుకొని ఆ ప్రకారంగా బ్రతుకుదాం. మనము తెలుసుకునేటువంటి అంశము ఈ సమయంలో దేవునికి భయపడవా. మన అంశం అండి, దేవునికి భయపడవా. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఈ సబ్జెక్టు మీకు ఎందుకు నేను అందిస్తున్నానో, ఇందులో ఉన్నటువంటి భావాన్ని మీరు గ్రహించాలని మీకు నేను తెలియజేస్తున్నాను. సబ్జెక్ట్ ఏంటండి మంది? దేవునికి భయపడవా. క్వశ్చన్. ప్రియులారా, మనుషులను మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నాం ఈ లోకంలో. అప్పుడప్పుడు ఏంటి, ఎల్లప్పుడూ కొన్నింటికి భయపడుతూ ఉంటారు. మనిషి కంటే దేంట్లోనైనా సరే పోల్చుకుంటే చిన్నమైనటువంటి వాటికి భయపడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తేలుకు భయపడతారు, ఒక జర్రికి భయపడతారు, ఒక పాముకు భయపడతారు, ఒక సింహానికి భయపడతారు, ఒక పురుగుకు భయపడతారు, గొంగల్ పురుగు కూడా భయపడతారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. లాస్ట్కి ఏదొచ్చినా సరే, ఏ జబ్బు వచ్చినా సరే ప్రియులారా భయపడిపోతూ ఉంటారు. చివరికి ఈ కరోనా కూడా ప్రపంచం అంతా కూడా భయపడిపోతూ ఉంటుంది. ఓకే, నేను ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ పోవాలంటే చాలా ఉన్నాయండి, ఇప్పుడు అవసరం లేదు. మనుషులు ప్రతి దానికి భయపడుతున్నారు, కానీ తండ్రి అయినటువంటి దేవునికి మాత్రం ఏమాత్రం భయపడలేదు. అవునంటారా కాదండి? దేవునికి భయపడతారా అండి? దేవునికి, తండ్రి అయిన దేవునికి, సృష్టికర్తకి ఏమాత్రం కూడా ఎవ్వరు కూడా ప్రియులరా భయపడలేదు. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, ఇది ఒక జర్రి కంటే తక్కువ ఆయన, ఒక పాము కంటే తక్కువ. ఏమండి, లోకంలో భయపడే వాటన్నిటికంటే తక్కువనా చెప్పేసి ఆయనకి భయపడకుండా ఉండేది? ప్రియులారా, మరి నువ్వు దేవునికి భయపడవా? ఇప్పుడు ఆలోచిద్దాం. పాముకు భయపడుతున్నామంటే పాము కరుస్తుంది కనుక చనిపోతాం కనుక భయపడతాం. జర్రు కూడా దాన్ని ఏమంటారు, పుట్టిద్ది కనుక ప్రాబ్లం అవుతుంది కనుక భయపడతాం. మరి దేవునికి ఎందుకు భయపడాలి? ఏ బ్రదర్? వీటి వల్ల నష్టమేంటో మనకు తెలుసు కనుక భయపడతాం. దేవునికి భయపడవా అనే సబ్జెక్ట్లో మనం ఆలోచిస్తే దేవునికి ఎందుకు భయపడాలి అనేది ఈ సమయంలో గ్రంథాన్ని ఓపెన్ చేసి పరిశీలించి తెలుసుకుందాం. దేవునికి ఎందుకు భయపడాలో మనం చెప్పొద్దు, కానీ దేవుని మాటల నుంచే దేవుడు ఏమని తెలియచేస్తుండో అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి బైబిల్ ఓపెన్ చేసి చూద్దామండి. దయచేసి బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ బైబిల్ ఓపెన్ చేయాలి. ఇర్మియా గ్రంథంలోనికి వెళ్దాం మనం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము. అందరూ తీయాలండి. 21, 22, 20 కాలం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 20 కానుంచి బాగుంటుంది. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి, యూదా వంశస్థులకు ఈ సమాచారాన్ని చాటించండి. 21
ఇంపార్టెంట్. 22 వెరీ ఇంపార్టెంట్. కన్నులుండియు చూడకయు, చెవులు ఉండియు వినకయు, వివేకము లేని మూలారా, కన్నులుండియు చూడకయు చెవులుండియు వినకయునున్న వివేకము లేని మూడులారా. ఈ మాట మీరు వినాలి, ఖచ్చితంగా మనం కూడా వినాలి. ఏంటట? సముద్రము దాటలేకుండునట్లును, దాని తరంగము లెంత పొర్లినను, అవి ప్రబల లేకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని మీరు వనకరా? ఇది ఎవరు మాట అనుకుంటున్నారు? ఇది యెహోవా వాక్కు. అర్థమైందండి? దేవుడికి ఎందుకు భయపడాలి? ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు ఇశ్రాయేలు జనాంగానికి తెలియజేస్తున్నాడు, యూదా వంశస్థులకు తెలియజేస్తున్నాడు పాత నిబంధన గ్రంథంలో. అంటే ఇది మనకి సంబంధం లేదు, దేవునికి భయపడవలసినటువంటి అవసరం లేదు అని అనుకుందామా? ఇది అందరికీ సంబంధించినటువంటి మాటలేనండి. ఈ సృష్టిలో పుట్టుతున్న తండ్రి మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి వర్తించేటువంటి మాట. ఎందుకు దేవునికి భయపడాలట? ఏం చెప్పిండండి? 22 సముద్రము దాటలేకుండునట్లు, సముద్రము దాటలేకుండునట్లు. సముద్రం మనందరికి తెలుసు కదండి. సముద్రం ఒడ్డుకి వెళ్ళినటువంటి వారు అనేక మంది ఉంటారు, సముద్రాన్ని చూసిన వారు. ప్రియులారా, సముద్రపు ఒడ్డున మనం నిలబడితే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో, ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఎలాగుంటుంది సముద్రం పరిస్థితి? కొండలు గుట్టలు లెక్క పొర్లుకుంటూ వస్తూ ఉంటారు. ఆ ఒడ్డున మనం నిలబడి చూస్తూ ఉంటాడు, అమ్మో అది పొర్లుకుంటూ వస్తుంది, ఇది దాటి నన్ను ఏమైనా లోపల గుంజుకొని పోయిద్దేమో, అన్నీ అలలు వచ్చేసి నన్ను ఏమైనా నశింపజేస్తుందని చెప్పేసి భయపడిపోతూ ఉంటాం. కానీ ఎంత పొర్లుకుంటూ ఎంత ఎత్తు నుంచి వచ్చినా కూడా ప్రియులారా, ఆ సముద్రపు ఒడ్డుకు దగ్గరికి రాగానే ఆగిపోతూ ఉంటుంది, ఆగి మళ్ళీ వెనకపోతూ ఉంటారు. ఎందుకు అంత దూరం వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది? దాటకుండా ఎందుకు వస్తుంది? దానికి ఆ అలలకి ఇసుకని దేవుడు సరిహద్దుగా ఏర్పాటు చేశాడట. నువ్వు ఎంత పొర్లుకుంటూ వచ్చినా కూడా ఇది మాత్రం దాటి నువ్వు వెళ్ళిపోకూడదు అని దానికి ఆజ్ఞలు జారీ చేసింది ఎవరట? నేను, తండ్రి అయినటువంటి నేను ఆ సముద్రానికి ఆజ్ఞలు జారీ చేశాను కనుక అది ఎంత పొర్లుకుంటూ వచ్చినా కూడా అంతవరకు వచ్చేది వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రియులారా, ఈ మాటలో ఉన్నటువంటి భావాన్ని మీరు గ్రహించండి. ఇది అర్థం కావడం కొరకు దేవుడు ఎగ్జాంపుల్గా ఇది తెలియచేస్తున్నాడండి. సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబల లేకయు ఎంత ఘోషించునను. సముద్రం ఘోషించదా అండి? సముద్రపు ఒడ్డుకి వెళ్తే జనరల్గా నైట్ పూట భయంకరంగా ఉంటుందండి. నేను చెన్నైలో చదువుకున్నప్పుడు ప్రతి సండే మెరీనా బీచ్కి వెళ్తాను. నేను 92 స్టోరీ చెప్తున్నాను. 92 నుంచి 97 వరకు నేను చెన్నైలో ఉన్నాను. నేను 92 నుంచి 97 అక్కడ నేను బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అవుతున్న టైంలో సండే హాలిడే వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము మెరీనా బీచ్కి వెళ్తున్నాం. భయంకరంగా ఉండేదండి పరిస్థితి. అప్పుడప్పుడు నైట్ టైంలో వెళ్ళేవాళ్ళం, ఇంకా ఘోరంగా ఉండేది సముద్రం. జనరల్గా ఇవన్నీ మీకు తెలిసే. అంటున్నాడు చూడండి, ఎంత అద్భుతంగా అంటాడు. దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబల లేకయో ఎంత ఘోషించునను దాన్ని దాటలేక ఉన్నట్టు నిత్య నిర్ణయము చేత, అంటే ఎల్లప్పుడూ ఎప్పటికి కూడా దాటిపోవద్దు. నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు ఏది ఎంత జ్ఞానం కలిగి అదంతా ఏర్పాటు చేసి సముద్రానికి ఆజ్ఞలు జారీ చేశాను. నేను ఎంతో పొర్లుకుంటూ వచ్చి మిమ్మల్ని నాశనం చేయాలని ఆలోచన కలిగి అవి ఉన్నా కూడా దాటిపోకూడదని చెప్పేసి ఆజ్ఞలు జారీ చేశాను.
మీ పట్ల ఇంత ప్రణాళిక కలిగి నేను ఉంటే మీరు నాకు భయపడరా అని అంటున్నాడు తండ్రి. అంతే కదండి. ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వనకరా. ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, దేవునికి ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలో ఇక ఎందుకండి మీకు అర్థమవుతుందా? ఇక్కడ జర్రి గొప్పదా, పాము గొప్పదా, తేలు గొప్పదా, ఏమండి ఇంకేదైనా కీటకం గొప్పదా, ఈ రోగాలు గొప్పయా? తండ్రి అయిన దేవుడు గొప్పవాడా? తండ్రి అయినటువంటి దేవుడు గొప్పవాడు. మరి అలాంటప్పుడు తండ్రి విషయంలో మనము భయపడుతున్నామా? ఆయన విషయంలో వణుకుతున్నామా? వణుకు పుడుతుందా అండి మనకి? కనీసం భయం ఉంటుందా అండి? దేవుడు అంటే ప్రజలలో భయం అనేది లేదు ప్రియులారా, ఏమాత్రం కూడా లేదు. కాబట్టి దేవునికి ఎందుకు భయపడాలో దేవుని మాటలలో ఉన్న సత్యాన్ని మనము గ్రహించాం. ఇకపోతే దేవునికి ఎందుకు భయపడాలో దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క మాటలను కూడా మనం పరిగణలోకి తీసుకుందాం. ఓకేనండి. క్రీస్తు ఏమంటున్నాడు? తండ్రికి దేవునికి ఎందుకు భయపడాలని అనే కాన్సెప్ట్లో క్రీస్తు ఏమంటున్నాడు? మత్తయి సువార్త 10వ అధ్యాయంలోనికి మనం వెళ్దామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28లో యేసుక్రీస్తుల వారు అనేకమైనటువంటి సంగతులు తెలియచేసి 28లో ఏమంటాడో మనం చూద్దాం. మరియు ఆత్మను చంపనేరక దేహాన్నే చంపే వారికి భయపడకుడి గాని ఆత్మను ప్లస్ దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి ఎవరైనా తండ్రి అయినటువంటి దేవుడు. ఆయనకి మనం ఎలా ఉండాలంటే మిక్కిలి భయపడాలట. వాట్ ఏ వండర్ఫుల్ స్క్రిప్చర్ అండి. ప్రియులారా, మనం ఎవరికి భయపడొద్దట? ఆత్మని చంపనేరక దేహాన్ని చంపేటువంటి వాడికి భయపడొద్దు. దేహాన్ని చంపేటువంటి వాటికి భయపడొద్దు. ఆలోచించండి. ఇప్పుడు ఒక తేలు ఉంది, ఒక జర్రి ఉంది, ఒక కీటకం ఉంది, ఒక పాము ఉంది, ఒక సింహం ఉంది. ఇవి ఆత్మను చంపుతాయా, దేహాన్ని చంపుతాయా? అంతే కదా. ఆ సీక్వెన్స్లో మీరు ఆలోచించండి. అదే విషయం చెప్తున్నాడు. దేహాన్ని చంపేటువంటి వాడికి లేక వాటికి మీరు భయపడకాకండి. మరి ఎవరికి భయపడాలి? భయపడితే ఎలా భయపడాలి అంటే ఇక్కడ అంటాడు ఆత్మను ప్లస్ ఈ యొక్క దేహమును, ఈ రెండింటిని కలిపి నరకంలో ఎవరైతే పడేస్తారో. ఎవరండి పడేసేది? తండ్రి అయినటువంటి దేవుడు. నరకములో పడేసేటువంటి వారికి, తండ్రి అయిన దేవుడికి మీరు భయపడండి అంటలే. ఇక్కడ మిక్కిలి భయపడాలి. అర్థమవుతుందా అండి మీకు కాన్సెప్ట్? మిక్కిలి భయపడాలి. ఇక్కడ మిక్కిలి భయపడాలన్నాడు. తండ్రి అయిన దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా భయపడాలి, ఆయన విషయంలో వనకాలి. మీకు అర్థమవుతుందా? అంటే ఇక్కడ వనకడం చెప్పలేదు కనుక వనకొద్దు అన్నది కాదు ఇక్కడ కాన్సెప్ట్. భయపడాలి, వనకాలి. ఎవరికి? తండ్రి అయినటువంటి దేవునికి. ప్రియులారా, తండ్రి అయినటువంటి దేవుడికి భయపడాలి, వనకాలి. ఎందుకంటే ఆయన ఆత్మను ప్లస్ దేహమును రెండింటిని తీసుకెళ్ళి నరకంలో వేసేస్తాడు. అంటే అగ్నిగుండంలో వేసేస్తాడు. అక్కడ పొజిషన్ ఎలాగుంటుంది? అక్కడ అగ్ని ఆరదు, పొరుగు చాలదు. ఎల్లా కాలము పనులు కరుగుట, ఏడుపులు, దుఃఖించటమే ఘోరంగా ఉంటుంది ప్రియుల. కాబట్టి దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనం, అసలు దేవుని పిల్లలేంది, లోకంలో ఉన్నటువంటి అన్యులేంది, ప్రతి ఒక్కరు కూడా తండ్రి అయినటువంటి దేవుడికి భయపడాలి. ఇది కాన్సెప్ట్. ప్రియులారా, మరి ఇప్పుడు భయపడుతున్నారా? దేవునికి భయపడుతున్నారా అండి?
మరి ఎవరికి భయపడుతున్నారు? సూపర్, దయ్యానికి భయపడుతున్నారండి. తెలుసా ఆ విషయం? దేవునికి భయపడలేదు, కానీ దయ్యానికి మాత్రం భయపడుతున్నారు. రాత్రి 11 అయిందనుకోండి, ఒంటరిగా ఎవరైనా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళగలరా? అమ్మో దయ్యం ఉంది పోవద్దు అంటారు. చీకట్లో ప్రయాణం కూడా చేయలేదు, సమాధుల దగ్గర కూడా వెళ్ళలేదు. ఎందుకు? భయం. అక్కడ దయ్యాలు ఉన్నాయి అని చెప్పేసి భయపడి ప్రియులరా వెళ్ళరు, భయపడతా ఉంటారు. ఎవరికి భయపడతారండి మీరు? దయ్యాలకు భయపడతారు. నోట్ దిస్ స్క్రిప్చర్ వర్డ్స్. దయ్యాలకి భయపడతారు, కానీ దేవుడికి మాత్రము భయపడతారు. దయ్యాలకు భయపడినటువంటి దేవుని పిల్లలు దేవునికి మాత్రం భయపడరు. మీకు ఒక విషయం చెప్పనా? మనుషులు దయ్యాలకు భయపడితే దయ్యాలు ఎవరికి భయపడుతున్నాయి తెలుసా? దేవునికి భయపడుతున్నాయి. అద్భుతంగా ఉంది కదండి. ఎంత రాంగ్ స్టెప్ వేస్తున్నా ఒక్కసారి ఆలోచించండి. మనం దయ్యాలకు భయపడితే దయ్యాలేమో దేవునికి భయపడుతున్నాయి. గ్రంథంలో ఉందా? చూద్దాం. యాకోబు గారు రాసినటువంటి పత్రికలోకి మనం వెళ్దాం. అందరు తీయాలండి. రెండవ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. 2:19 పేజీ నంబరు 211. స్పీడ్గా ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముతున్నావు. నువ్వు నమ్మటం గ్రేట్ కాదు. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు, అలాగే నమ్మటం మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. దయ్యములను నమ్మి భయపడి వణుకుచున్నవి. ఏ విషయంలో? దేవుడు ఒక్కడే, దేవుడు ఉన్నాడని ప్రియులారా దయ్యాలు నమ్ముతున్నాయి, దయ్యాలు భయపడుతున్నాయి, అట్ ద సేమ్ టైం వణుకుచున్నవి. ఏంటండి? దయ్యములు వణుకుచున్నవి, దయ్యములు దేవునికి భయపడుచున్నవి. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? దేవుడికి భయపడలేదు, దేవుడి విషయంలో వణకటలేదు, కానీ దయ్యానికి మాత్రము భయపడుతున్నారు, దయ్యం విషయంలో మాత్రము వణుకుచూ ఉన్నారు. అసలు వణకవలసింది ఎవరి దగ్గర, ఎవరి విషయంలో? మీరు నా సన్నిధిలో వణకరా, మీరు నాకు భయపడరా అని చెప్పేసి అన్నట్టుగా ఇర్మియా గ్రంథంలో. ఆయన్ని పక్కకు పెట్టేసి ఆయన ప్లేసులో దయ్యాలను తీసుకొచ్చేసి దయ్యాలకు భయపడుతున్నారు, వణుకుతుంటున్నారు. ఎంత దారుణమైనటువంటి విషయం ప్రియులరా! ఒక్కసారి మీరు గ్రహించాలి, ఆలోచించాలని ప్రేమతో మీకు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఓకేనండి? రైట్. ఇప్పుడు మనము చూద్దాం. తండ్రి అయినటువంటి దేవుడు చెప్పిన ప్రకారంగా, కుమారుడైనటువంటి క్రీస్తు చెప్పిన ప్రకారంగా తండ్రి అయిన దేవునికి పరిశుద్ధ గ్రంథములో భయపడినటువంటి దేవుని పిల్లలు ఉన్నారా? మీకు అపార్ట్మెంట్ పాయింట్. తండ్రి అయిన దేవుడు చెప్పిన ప్రకారంగా ఇర్మియా ప్రవక్త ద్వారా, కుమారుడైన క్రీస్తు చెప్పిన ప్రకారంగా తండ్రి అయినటువంటి దేవుడి విషయంలో భయపడి వణికినటువంటి వ్యక్తులు పరిశుద్ధ గ్రంథములో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి? ఎవరైనా లేరా? ఉన్నారు. చూద్దాం. వారు ఉంటే ఎలాగా భయపడ్డారు, ఎలాగా వణికారు దేవుడి విషయంలో. అటు దేవుడి విషయంలో భయపడటాన్ని బట్టి, వణకటాన్ని బట్టి దేవుడు వారిని దీవించినటువంటి విధానాన్ని కూడా మనము పరిశీలన చేద్దాం. ఓకే? అనేక సందర్భాలు ఉన్నాయి, కొన్ని సందర్భాలను మాత్రమే ఈ సమయంలో మనము తెలుసుకుందాం. ఓకేనా? రెడీ? రైట్. ఈ విషయం మాకు అర్థం కావాలంటే ఒక్కసారి మనము ఐగుప్త దేశానికి వెళ్ళాల్సిందే. ఎక్కడికి వెళ్ళాలండి? ఐగుప్త దేశానికి వెళ్ళాలి. ఐగుప్త దేశం ఎక్కడుంది? ఇప్పుడు నిర్గమకాండంలో ఉంది. నిర్గమకాండంలో ప్రియులరా
1వ అధ్యాయాన్ని మనం తీద్దాం. క్రీస్తుకు పూర్వము కొన్ని వందల సంవత్సరాల క్రితము కొద్దిమంది ఇశ్రాయేలీలు ఐగుప్త దేశంలో బ్రతుకుతూ ఉంటున్నారు. దేవుని యొక్క పిల్లలు వీరు. ఓకే, క్రీస్తుకు పూర్వము కొన్ని వందల సంవత్సరాల క్రితం కొద్దిమంది ఇశ్రాయేలీలు ఐగుప్త దేశంలో బ్రతుకుతూ ఉంటున్నారు. అప్పుడు ఏం జరిగింది? 1వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. అయితే నిర్గమకాండము 1వ అధ్యాయము 17వ వచనం. అయితే ఆ మంత్రసానులు ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఉందాటి బైబిల్లో. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా. చాలండి. ఇక్కడ 17వ వచనంలో ఆ మంత్రసానులు దేవునికి భయపడిరి అని రాయబడ్డది. ఏ మంత్రసానులు వీరు? అసలు ఏంటి పరిస్థితి? ఎందుకు భయపడ్డారు? ఈ విషయం మనకు అర్థం కావాలంటే 15 కానించి చదవవలసిందే. 15, 16. మరియు ఐగుప్తు రాజు సిప్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? మీరు హెబ్రీ స్త్రీలకి మంత్రసాని పని చేయొచ్చు. వారిని కాన్పు పీటల మీద చూసినప్పుడు ఒకవేళ మగవాడైన ఎడల పుట్టినటువంటి వాడు మగవాడైతే వాడిని మీరు చంపండి, ఆడదైన ఎడల దాన్ని మీరు బ్రతకనీయుడని వారితో చెప్పాను. ఇది విషయం. అర్థమైందండి పాయింట్ మీకు? ప్రియులారా, హెబ్రీ మంత్రసానులు సిప్రా పూయ మంత్రసానులు ఈ ఇద్దరిని పిలిపించి ఐగుప్త దేశాన్ని పరిపాలించేటువంటి రాజు ఏం ఆజ్ఞ జారీ చేసిందంటే, మీరు మా దేశంలో పరాయి వారు, ఎక్కడి నుంచో వచ్చారు, కానాను దేశం నుంచి ఇక్కడ బ్రతుకుతున్నారు. మీ సంతానం అనేది డెవలప్ అయితే, అంటే వాళ్ళతో చెప్పలేదు కానీ తన హృదయంలో ఉన్నటువంటి విషయం అది. మీ సంతానం అనేది డెవలప్ అయితే కొన్ని సంవత్సరాల తర్వాత పక్క దేశంలో ఉన్నటువంటి రాజులతో మీరు చేయగలిపి మా దేశాన్ని ఆక్రమించుకోవచ్చు. వారు మీరు కలిసి ఆక్రమించుకునే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మనం పిచ్చులం అయిపోతాం కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మేమేం చేయాలి అంటే, తన హృదయంలో ఉన్నటువంటి ఆలోచన అండి, ఇశ్రాయేలీల జాతిని డెవలప్ కానియకుండా చేయాలి. అంటే మగ సంతతిని నాశనం చేయాలంటే ఈ పని ఎవరికి అప్పచెప్పాలి? మంత్రస్థానాలకు అప్పచెప్పాలి. హెబ్రీ స్త్రీల యొక్క మంత్రస్థానాలు పిలిపించారు. సిప్రాని పుయాని పిలిపించి ఏమంటారంటే, మీ జాతిలో మీ హెబ్రీలలో ఏ స్త్రీ అయినా ఒకవేళ డెలివరీ అయితే కాన్పు పీటల మీద ఉన్నప్పుడు ఒకవేళ పురుషుడు ఒక అబ్బాయి పుట్టిండు అనుకోండి, మీరేం చేయాలి? మంత్రసానులు జాగ్రత్తగా వినండి, మగ పిల్లలను చంపేసేయాలి. అదే ఆడపిల్లలు పుడితే మాత్రం బ్రతికించుకోండి, వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది లేదు. ఇది పరిస్థితి అని చెప్పేసి ప్రియులారా, సిప్రా పూయ అయినటువంటి మంత్రసానులకి ఐగుప్త దేశపు యొక్క రాజు వారిని పిలిచి ఆజ్ఞలు జారీ చేశాడు. ఇప్పుడు ఈ మంత్రసానులు ఏం చేయాలండి? రాజాజ్ఞకి లోబడి వీళ్ళ దాంట్లో పురుషులు పుట్టగానే చంపేసేయాలి. అవునా కాదు? మరి వీళ్ళు ఏం చేశారు? 17. అయితే ఆ మంత్రసానులు ఎవరికి భయపడ్డారటండి? దేవునికి భయపడ్డారట. ఎంత అద్భుతంగా ఉందో ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవునికి భయపడ్డారు. భయపడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి వణుకుతాడండి. దేవునికి భయపడ్డారు. దేవునికి ఎందుకు భయపడ్డారు వీరు? రేపు వీరిని మేము నాశనం చేస్తే, పుట్టినటువంటి ప్రతి ఒక్కరిని నాశనం చేస్తే, ఆయన మమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తాడు. అగ్ని ఆరదు,
పురుగు చావదు. మా జాతి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి జాతి. ఈ రాజు ఏమో ఇలాగాకుండా జారీ చేశాడు, నో ప్రాబ్లం, మేము చచ్చిపోయినా పర్లేదు, కానీ రాజుకు మాత్రం భయపడం, దేవునికి మాత్రం మేము భయపడమని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే ప్రియులారా, మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనిచ్చారు. చూశారండి, బైబిల్ గ్రంథంలో దేవునికి భయపడినటువంటి వారు ఉన్నారా అన్నది మనం మనసులో పెట్టుకొని పరిశీలన చేస్తున్నాం. అనేక మంది ఉన్నప్పటికీ ఇక్కడ ఎగ్జాంపుల్గా అర్థం కావడం కొరకు సిప్రా పూయాలను గురించి మనం ఆలోచించాం. సిప్రా పూయలు ప్రియులారా దేవునికి భయపడి మరి ఎబ్రిలలో ఉన్నటువంటి ప్రతి పురుషుని కూడా వారు బ్రతికించినట్టుగా, రాజుకు మాత్రం భయపడలేదు, దేవునికి భయపడి బ్రతికించినట్టుగా గ్రంథంలో మనము చూడగలిగాము. ఓకేనండి, అంటే దేవునికి భయపడినటువంటి వ్యక్తులు ఉన్నారు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది లీస్ట్ అవుట్ చేస్తూ ఉంటే. ఇక రెండవ విషయాన్ని మనం ఆలోచిస్తే, ఇంకా దేవుడు చెప్పిన ప్రకారంగా, క్రీస్తు చెప్పిన ప్రకారంగా దేవునికి భయపడేటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే చాలామంది ఉన్నారు. మరొక వ్యక్తిని మనం చూసుకుందాం. ఎవరు ఆయన అని మనం ఆలోచిస్తే, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారి గురించి మనం ఆలోచిద్దాం. ఎవరండి? విశ్వాసులకు, మన విశ్వాసమా విశ్వాసులకి ఆత్మ సంబంధంగా తండ్రి అయినటువంటి అబ్రహాం గారి గురించి మనం ఆలోచిద్దాం. అబ్రహాం గారికి ప్రియులారా లేక ఒక కుమారుడు పుట్టాడు. పుట్టినా పుట్టలేదా? పుట్టాడు. కొంచెం గట్టిగా చెప్పండి. పుట్టాడు. ఆయన పేరేం పేరండి? ఇస్సాకు, వాగ్దాన కుమారుడు. దాదాపు 100 ఏళ్ళు వచ్చినప్పుడు తండ్రైన దేవుడు అబ్రహాముని శారమ్మని ప్రేమించి ఆ గర్భఫలంగా ఇస్సాకును దయచేశాడు. ఓకే, కుమారుడు పుట్టాడు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు, యవనస్తుడు అయ్యాడు. అల్లారి ముద్దుగా, మన భాషలో చెప్పాలంటే పెంచుకుంటూ ఉంటున్నారు. ఆ కొడుకును చూసుకుంటూ సంతోషంగా బ్రతుకుతూ ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహామును పరీక్షించాడు. అబ్రహాంకు ఒక మాట చెప్పాడు, అబ్రహామా, నీకు ఒక్కడే ఉన్నటువంటి నీ కుమారుని తీసుకెళ్ళి నా నిమిత్తమై ఆ మోరియా కొండ మీదకి బలి అర్పించాలని చెప్పేసి అన్నాడండి. ఏం చెప్పాడండి? తీసుకెళ్ళి ఆ కొండ మీద నా నిమిత్తము నీ కుమారుని బలి అర్పించాలి, అంటే చంపేయాలని చెప్పేసి అన్నాడండి. ఆ ప్లేస్లో మనం ఉంటే ఎలాగ ఉంటుందండి? అదేంటండి, నేను ఎక్కడో కల్దీల దేశంలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చావు, నన్ను పిలిచావు, నువ్వు చెప్పిన ప్రకారంగా కానాను దేశానికి వచ్చాను, నువ్వు చెప్పిన ప్రకారంగా బ్రతుకుతున్నాను, నువ్వు చెప్పిన ప్రకారంగానే మీరే చెప్పారు, కుమారుని దయచేశారు. లేక ఒక కుమారుడు, వాడు పెరుగుతున్నాడు, పెద్దవాడవుతున్నాడు. ఇది సిచ్యువేషన్. ఈ మూమెంట్లో ఇచ్చినటువంటి కుమారుని తీసుకెళ్ళి బలర్పించమని చెప్పేసి అంటాను ఏంటి తండ్రి? ఆ కుమారుడు చనిపోతే నా పరిస్థితి ఏంటిది అని చెప్పేసి మనం అంటామా తండ్రితోటి? పడవా అండి? అబ్రహాము బాధపడలే. దేవుడు ఏదైతే చెప్పాడో చెప్పిన ప్రకారంగా ప్రవర్తించాడు, బలర్పించడానికి సిద్ధపడ్డాడు. ఆ కొండ మీద తీసుకెళ్ళి ఇస్సాకు. అప్పుడు దేవుని యొక్క దూత అబ్రహాముకి ప్రత్యక్షమై అబ్రహాముని ఏమంటుందో, ఎలాగా అప్రిషియేట్ చేస్తుందో ప్రియులారా ఇప్పుడు మనం చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు అబ్రహాము సరే కానీ నా మనవి ఆలకించుకో, ఆ పొలమునకు వెల ఇచ్చేదను, అది నా యొద్ద పుచ్చుకొనిన యెడల మృతి పొందిన నా భార్యను పాతిపెట్టెదనని ఆ దేశ ప్రజలకు వినబడినట్టు ఎఫ్రోనుతో 22:12 యేసుబాబు చదువుతున్నాను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, ఓకే, అతన్ని ఏమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న
నీ కుమారుణ్ణి నాకు వెనతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నీ యొక్క కార్యాలను బట్టి నీ క్రియలను బట్టి నాకు కనపడుచున్నదనేను. ఎంత అద్భుతంగా ఉందండి. 12వ వచనం మళ్ళీ చదువుతున్నాం చూడండి. అప్పుడు ఆయన అంటే ఎవరంటే దేవదూత. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుమో, అతనిని ఏమీ చెయ్యకుమో, నీకు ఒక్కడి ఉన్న నీ కుమారుడు నాకు వినదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనపడుచున్నది. అబ్రాహ్మా, నువ్వు దేవునికి భయపడేటువంటి వ్యక్తివని నువ్వు చేసిన ఈ కార్యాన్ని బట్టి నాకు అర్థమైపోయింది. నాకు కావడం ఏంటి, తండ్రి అయిన దేవుడికే అర్థమైపోయింది కనుక నన్ను పంపించాడు. ప్రియులారా, బాగా ఆలోచించండి. అబ్రహాము ఇస్సాకు విషయంలోనే బలర్పించే విషయంలో దేవునికి భయపడలేదండి. అన్ని విషయాల్లో దేవునికి భయపడ్డాడు. ఎట్ ద సేమ్ టైం వణికిపోయాడండి. గ్రంథాన్ని మనం పరిశీలిస్తే ప్రియులారా మనకి అర్థమైపోతూ ఉంటుంది. దేవునికి భయపడ్డాడు అన్ని విషయంలో, దేవుని విషయంలో దేవుడు చెప్పిన ప్రకారంగా ఇర్మీయా ప్రవక్త ద్వారా వణికాడు. రైట్. 3వ వ్యక్తిని మనం చూసుకుందాం. ఇప్పటివరకు ఇద్దరు చూసాము. ఎవరు వారు? మంత్రసానులు సిప్రా, పూయ దేవునికి భయపడ్డారు. ఇక్కడికి వచ్చేసరికి అబ్రహాము దేవునికి భయపడ్డాడు కుమారుడు బలర్పించే విషయంలో. 3వ వ్యక్తిని మనం చూసుకుందాం. హెబ్రీ పత్రికలోకి వెళ్దాం. క్రొత్త నిబంధనలో హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము, దయచేసి 7వ వచనం యేసు చదువునాను. 5:7. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయము ప్లస్ భక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారిని గురించి ఎవరు చెప్తున్నారు ఇక్కడ? హెబ్రీ గ్రంథం యొక్క రచయిత అపోస్తలుడైన పౌలు కావచ్చు, సమ్యక్స్ కావచ్చు. గ్రంథకర్త కాదు. గ్రంథకర్త తండ్రైన దేవుడే. రచయిత తెలియజేస్తున్నాడు యేసుని గూర్చి. ఏం చేసిండట యేసు? శరీరధారి అయి ఉన్న దినములలో, యేసుక్రీస్తు వారు భూమి మీద ప్రజల మధ్యలో శరీరాన్ని ధరించుకొని ఉన్న దినాలలో, ఎన్ని దినాలు యేసుక్రీస్తు వారి శరీరాన్ని ధరించుకొని ఉన్నాడండి? మాట్లాడలేదు. 33.5 సంవత్సరాలు శరీరాన్ని ధరించుకొని ఉన్నాడు. అంతేగా ఎగ్రి పత్రికలో తండ్రి నాకు ఒక శరీరమును అమర్చావు అని చెప్పేసి ప్రార్థన చేస్తాడు. మనందరం కూడా శరీరాన్ని అమర్చుకొని వచ్చాం ఈ లోకానికి. తెలుసా? అమర్చబడినవి ఎలాకాలం ఉండవు, ఒకరోజు తీసివేయబడతాయి. వివాహం జరుగుతున్నాయి అనుకోండి, కొన్ని అమర్స్తారు చేస్తారు, లైట్లని అవి ఇవన్నీ కూడా. కార్యక్రమం అయిపోగానే అమర్చబడే మొత్తం తీసేస్తారు. సేమ్ ఆత్మలకి మనము శరీరాన్ని ధరించుకొని వచ్చాం. ధరింపజేసిందే తండ్రి అయిన దేవుడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో పుట్టినప్పుడు శరీరధారిగా ఉన్నాడు. శరీరాన్ని ధరించుకొని ఉన్నాడు. ఉన్నప్పుడు ఎలాగున్నాడట? శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ, అంటే ఏడ్చుకుంటూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి. ఎవరాయనైనా? యేసుక్రీస్తు వారిని మరణము నుండి రక్షించేది ఎవరండి? తండ్రి అయినటువంటి దేవుడు. రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన భయం కలిగి ఉన్నాడు, భక్తి కలిగి ఉన్నాడు, వణుకుతో ఉన్నాడు. కాబట్టి ఆయన అంగీకరింపబడ్డాడట. ఎక్కడికి? పరలోకానికి. యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడనంటే భూమి మీద బ్రతుకున్నప్పుడు దేవుని యందు భయము భక్తి కలిగి వణికినటువంటి వ్యక్తి యేసుక్రీస్తుల వారు. ఓకేనండి? రైట్.
దేవునికి భయపడ్డటువంటి వ్యక్తులు ఎవరు? ఇప్పటివరకు మనం గ్రంథాన్ని పరిశీలన చేసి చూస్తే, ఒకటి సిప్రా పూయ, హెబ్రీయుల యొక్క మంత్రసానులు. నెంబర్ 2 విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం. నెంబర్ 3 దేవుని కుమారుడైన యేసుక్రీస్తుల వారు. ప్రియులారా, దేవునికి భయపడ్డట్టుగా గ్రంథాన్ని ఓపెన్ చేసి మనం పరిశీలించి తెలుసుకున్నాం. అఫ్కోర్స్ అనేక మంది ఉన్నారు, అందరిని గురించి తెలుసుకోవడానికి సమయం లేదు కనుక ఒక ముగ్గురిని గురించి మనం తెలుసుకున్నాం. ఈ ముగ్గురు దేవుడు చెప్పిన ప్రకారంగా ఇర్మీయా ప్రవక్త ద్వారా, యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రకారంగా దేవుని విషయంలో భయపడ్డారు. కన్ఫర్మ్ అయిపోయింది. భయపడినటువంటి భక్తులు గ్రంథంలో ఉన్నారని మనము కన్ఫర్మ్ చేసుకున్నాం. ఇప్పుడు మనము ఆలోచిద్దాం. దేవునికి భయపడితే, భయపడ్డారు కదా, దేవునికి భయపడితే బెనిఫిట్ ఏంటి? భయపడాలి భయపడాలి అని అనుకున్నాం, భయపడ్డ వ్యక్తులు ఉన్నారు. దేవునికి భయపడితే లాభం ఏంటిది? అదేదో మనకి తెలియకుండా, అర్థం కాకుండా మనం భయపడటంలో ఉపయోగము లేదు. కాబట్టి ఇప్పుడు దేవునికి భయపడితే దేవుని పిల్లలు, వాట్ ఈస్ ద యూజ్? ఉపయోగం ఏంటిది చూద్దాం. ఇప్పుడు మనం మంత్రసానులు చూసాము, అబ్రహాము చూసాము, యేసుక్రీస్తు వారిని చూసాము. వీరు భయపడరు కదా, మరి వీళ్ళకి ఏంటి దీవెన కలిగింది? వీళ్ళు ఎలాగ ఆశీర్వదింపబడ్డారు? భయపడటం వలన వీళ్ళకి వచ్చిన లాభం ఏంటిది చూద్దాం. మళ్ళీ మంత్రసానుల దగ్గరికి వెళ్దాం. ఓకేనండి, రైట్. మంత్రసానులు దేవునికి భయపడ్డారు, రాజాగుడికి మాత్రం లోపడలేదు. దేవునికి భయపడి పురుషులను బ్రతికించడాన్ని బట్టి ఏం జరిగిందో మళ్ళీ నిర్గమకాండం 1వ అధ్యాయంలోనే ఖచ్చితంగా మనం వెళ్దామండి. నిర్గమకాండము 1వ అధ్యాయము 21వ వచనం. నిర్గమకాండము 1వ అధ్యాయం 21. ఆ మంత్రసానులు, ఏ మంత్రసానులు? సిప్రా పూయ. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన అంటే తండ్రి అయిన దేవుడు వారికి, ఎవరికి? సిప్రా పూయ వంశం వాళ్ళకి, అంటే హెబ్రీయులకి ఏం చేసినట్టండి? వంశాభివృద్ధిని. చూశారండి, మంత్రసానులు దేవునికి భయపడటాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ వంశాన్ని అభివృద్ధి పరిచిండాడు. వాళ్ళది ఏ వంశము? హెబ్రీల వంశము. హెబ్రీల వంశాన్ని దేవుడు అభివృద్ధి పరిచాడట. ఎక్కడ? ఐగుప్త దేశంలో. అభివృద్ధి పరిచిండా, పరచలేదండి. ఐగుప్త దేశంలో ఫస్ట్ కొద్ది మంది ఉన్నారు, అవునా కాదా? వాళ్ళ వంశము డెవలప్ అయిన తర్వాత అందులో మోషే పుట్టాడు. మోషే నాయకత్వంలో ప్రియులారా ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయలుదేరి కానానికి వెళ్తున్నారు. అప్పుడు 20 సంవత్సరాల నుంచి పైబడినటువంటి వారు ఎంతమంది అండి? 20 సంవత్సరాల నుంచి పైబడిన వారు ఎంతమంది? 6 లక్షల మంది. 6 లక్షల కాలబొమ్మలు. మరి 20 ఏళ్ళ నుంచి కింద ఉన్నటువంటి వారు ఇంకెంతమంది? ఇంకెంతమంది ఉంటారో తెలియదు. దేవుడు వారి వంశాన్ని అభివృద్ధి పరిచిండా, పరచలేదా? ఎంత అద్భుతంగా ఉందండి. 21. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధిని కలగజేసెను. ఇది విషయం. ప్రియులారా, దేవునికి భయపడితే దేవుడు మనల్ని దీవిస్తాడండి, మనల్ని ఆశీర్వదిస్తాడండి, మన వంశాన్ని డెవలప్ చేస్తాడని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ సిప్రా పూయ వీరి యొక్క వంశాన్ని అభివృద్ధి చేసినట్టుగా మనకు అర్థమైపోతూ ఉంటుంది. మాటలు కాదు, క్రియలపూర్వకంగా మనకి అర్థమైపోయింది. 6 లక్షల జనాంగాన్ని ఎంటబెట్టుకొని తోడుకొని వచ్చాడు మోషే. ప్రియులారా, అఫ్కోర్స్ అరణ్యంలో అనేక మంది రాలిపోయారు అనుకోండి, అది వేరే కాన్సెప్ట్. కానీ వంశం మాత్రము డెవలప్ అయ్యింది. ఓకేనా, రైట్. నెంబర్ 2, అబ్రహాము దేవునికి భయపడ్డాడు.
కదా. భయపడినటువంటి అబ్రహాం విషయంలో దేవుడు చూపించినటువంటి కృప ఏంటి? ఏ ఆశీర్వాదం పొందుకోగలిగాడు? అది కూడా మనకి అర్థం కావాలి. కుమారుడు ఒక్క విషయంలో ఆయన భయపడలేదు దేవుడికి, అన్ని విషయంలో అబ్రహాం భయపడ్డాడు. అయితే భయపడినటువంటి అబ్రహాము ఎలాగ దీపింపబడ్డాడు, ఎలాగ ఆశీర్వదింపబడ్డాడు, ఇది కూడా మనకి అర్థం కావాలి. ఈ విషయం మనకు అర్థం కావాలంటే ప్రియులారా, యాకోబు గారి దగ్గరికి వెళ్దాం. యాకోబు గారు ఏమంటాడో చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము పేజీ నెంబరు 211 క్రొత్త నిబంధనలు 2వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, ఎట్ ద సేమ్ టైంలో దేవుని విషయంలో భయపడ్డాడు, ఎట్ ద సేమ్ టైం వణికాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును, అను లేఖనము నెరవేర్చబడును, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రహాం అట దేవుని యొక్క స్నేహితుడు అయిపోయాడట. అర్థమైందండి మీకు? అబ్రహాము దేవునికి ఎందుకు స్నేహితుడైపోయాడు? స్నేహితుడు స్థాయిలోకి ఎందుకు వెళ్ళాడు? ఏమండి, అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యే స్థాయిలోకి ఎందుకు వెళ్ళాడు? దేనిని బట్టి? దేవునికి భయపడటాన్ని బట్టి. ఇప్పుడు మన దేశ ప్రధానికి మనలో ఎవరైనా ఒక వ్యక్తి స్నేహితుడు అనుకోండి, ఎలాగుంటుందండి పరిస్థితి? ఆ వ్యక్తి దీపింపబడతాడా పడ్డా అండి? ఆస్వాదింపబడతాడా పడ్డా? ఖచ్చితంగా ఆస్వాదిస్తాడు, ఖచ్చితంగా దీవిస్తాడు. మరి ఇది వాస్తవమైనప్పుడు అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యేటువంటి స్థాయిలోకి వెళ్ళాడట. మరి దేవుడు ఇప్పుడు అబ్రహామును దీవించాలా వద్దా? మాట్లాడలేదు, దీవించాలి. మరి దీవించండి ఆ గ్రంథంలో. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. వృద్ధుడై ఉండెను గనుక అన్ని విషయములలో కొన్ని విషయములు, అన్ని విషయములలో యెహోవా అబ్రహాముని ఆశీర్వదించెను. పాస్ట్ టెన్స్. ఆశీర్వదిస్తాడనుందా? ఆశీర్వదించనుందా? ఎందుకు దేవుడు ఆశీర్వదించాడు అబ్రహాముని? దేవునికి స్నేహితుడయ్యాడు. దేవునికి దేనిని బట్టి స్నేహితుడయ్యాడు అబ్రహాం? భయం కలిగి, భక్తి కలిగి, వణుకును బట్టి స్నేహితుడయ్యాడు. స్నేహితుడిగా ఉంటాను బట్టి దేవుడు ఏం చేశాడు? అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. వాట్ అబౌట్ యూ అండ్ మీ? ఫస్ట్ మనకి భయం, భక్తి ఉంటాయి కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవునికి భయపడుటలో బ్లెస్సింగ్ ఏంటిది అనేది మీకు తెలియజేస్తున్న గ్రంథాన్ని బట్టి మీరు ఆలోచించాలని ప్రేమతో కోరుతున్నాను. సిప్రా పుయ్యేటువంటి ఈ మంత్రసానుల యొక్క వంశాన్ని వృద్ధి చేశాడు. అబ్రహాముని అన్ని విషయాలలో దీవించిండు, ఆస్వాదించాడు. దేవునికి స్నేహితుడు అయిపోయాడు. ఓకే, కన్ఫర్మ్ అని. నెక్స్ట్ ఎవరండి? యేసుక్రీస్తుల వారు. అవునా కాదు? యేసుక్రీస్తుల వారు కూడా దేవుని యొక్క భయము, భక్తి కలిగి వణికాడు భూమి మీద ప్రతి శరీరాన్ని ధరించుకొని ఉన్నటువంటి జనాలు. సో మరి యేసుక్రీస్తు వారిని కూడా దేవుడు దీవించాలా వద్దా? దీవిస్తే ఎలాగ దీవించాడు? దీనిని గురించి పేతురు గారు ఏమంటాడో మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రికలోకి వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక
3వ అధ్యాయము 22. ఆయన పరలోకముకు వెళ్ళి ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తుల వారు. పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై తండ్రి అయిన దేవుడు ద్వారా అధికారం పొందినవాడై దేవుని కుడి దేవుని కుడి పార్శ్వమున పార్శ్వమున ఉన్నాడు. ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం ప్రియులారా. ఎలాంటి కృపకు పాత్రుడయ్యాడో యేసుక్రీస్తు వారు మీరు ఆలోచించండి. ఆయన పరలోకమునకు వెళ్ళి ఎప్పుడు? చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత కొన్ని రోజులు శిష్యులకు కనపడి పరలోకానికి వెళ్ళి ఏమైందట? దూతల మీదను. పరలోకంలో దూతలు ఉన్నారు. ఎంతమంది దూతలు ఉన్నారు? కోట్ల కొలదిగా దూతలు ఉండను ప్రకటన గ్రంథంలో రాయబడి. నేను చూడగా కోట్ల కొలదిగా దూతలు కనపడ్డాయి అంటాడు యోహాను గారు. కోట్ల కొలది దూతల మీద ఏమైందటండి? అధికారం పొందాడు. శక్తుల మీద అధికారం పొందిండు. ప్లస్ దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. దేవుడికి ఎడమ పార్శ్వం, దేవుడికి కుడి పార్శ్వం. అర్థమైందా అండి? పార్శ్వం అంటే భాగం అండి. నా కుడి పార్శ్వం ఇది, నా ఎడమ పార్శ్వం ఇది. యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళి దేవుడి కుడి పార్శ్వాన ఆశీనుడై ఉండటండి. ఎంత అద్భుతమైన భాగ్యం ప్రియులారా. ఎందుకు ఈ భాగ్యాన్ని తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు? దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతికిండు కనుక తండ్రి దేవుడు యేసుక్రీస్తుల వారికి అంటే కుమారుడైన క్రీస్తుకి ఈ భాగ్యాన్ని దయచేశాడు. అంటే మీకు ఒక విషయం క్లారిటీగా అర్థమవుతూ ఉంటుంది. ఏం అర్థమవుతుంది? దేవుని యందు భయము భక్తి కలిగి మనం జీవిస్తే, బ్రతికితే మనల్ని, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని మెండుగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని చెప్పేసి మనకి కన్ఫర్మ్ అయింది. సిప్రా పూయాలను బట్టి, అబ్రహామును బట్టి, యేసుక్రీస్తుల వారిని బట్టి. కాబట్టి ప్రియులారా, మరి దేవుడి యందు భయభక్తులు కలిగి ఉందామా వద్దామండి? ఉందామా వద్దా? ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయం భక్తి కలిగి ఉంటావో అప్పుడే దేవుడి యొక్క దృష్టి, కాన్సన్ట్రేషన్ నీ మీద ఉంటుంది. తెలుసా అండి? నువ్వు భయము భక్తి లేకుండా ఎలా పడితే అలాగే తిరిగితే, దిగితే దేవుడి యొక్క కను దృష్టి మన మీద ఉండదు. మనల్ని దేవుడు దీవించడు. యెషయా గ్రంథంలోనికి మనం వెళ్దాం. యెషయా గ్రంథము దయచేసి అందరూ తీయాలండి. 66వ అధ్యాయం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1-2 లేఖనాలు. యెహోవా ఇలాగా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏమని ఆజ్ఞిస్తున్నాడంటే, ఆకాశము నా సింహాసనము. మహేంద్ర నీ బైబిల్ ఏది నాన్న? బైబిల్ ఎందుకు తెచ్చుకోవట్లేదు నువ్వు? ఓకే నాన్న, ఓకే. యెహోవా ఇలాగ ఆజ్ఞిస్తున్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించున్నది ఏపాటిది? అవన్నీ మీరు కట్టేటువంటి ఆలయాలు భూమి మీద నా నిమిత్తము నా హస్తకృతములు అని, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుతున్నాడు. ఇక్కడ మన పాయింట్, ఎవడు దీనుడై, ఏమంటానండి, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని భయపడు వాడు వణుకుచుండునో వానినే నేను దృష్టించి ఉంటాను. అర్థమైందండి? దేవుడు మనల్ని దీవించాలంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ప్రియులారా, భయం కలగాలి, వణుకు ఉండాలి, దీనుడై ఉండాలి. అదే మాట కదండి, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును. నా మాట వింటే వణుకు పట్టాల మీకు. సేవకులు చెప్తున్నప్పుడే కానీ,
బైబిల్ చదువుతున్నప్పుడే కానీ నా మాటలు మీకు వినపడుతున్నాయి అంటే భయం ఉండాలి, సేమ్ టైంలో వణుకు రావాలి మీకు. సో అలాగ భయము వణుకు కలిగి ఎవడైతే ఉంటాడో వానినే నేను దృష్టి ఉంచి ఉన్నాను అంటే వాణ్ణి నేను దీవిస్తాను, వాణిని నేను ఆశీర్వదిస్తానని చెప్పేసి అంటున్నాడు దేవుడు. సిప్రాపుయాలు మీద దృష్టి పెట్టాడు, వారిని దీవించాడు. అబ్రహాం విషయంలో దృష్టి పెట్టాడు, అబ్రహాంను ఆశీర్వదించాడు. యేసుక్రీస్తు విషయంలో దృష్టి పెట్టాడు, యేసుక్రీస్తుని ఆశీర్వదించాడు. మరి వారిని ఆశీర్వదించినటువంటి దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడండి? ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు? దేవునికి భయపడ్డప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి వణికినప్పుడు ఖచ్చితంగా మన మీద కూడా ఖచ్చితంగా దృష్టి పెడతాడు. దృష్టి పెట్టిండంటే ప్రియులారా మనల్ని దీవిస్తాడని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి నీవు దేవునికి భయపడేటువంటి వాడివా? కన్ఫ్యూషన్ మన సబ్జెక్ట్ అదే కదండి, దేవునికి భయపడవా? కాబట్టి నువ్వు దేవునికి భయపడేటువంటి వాడివా కాదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని, విషయాలన్నీ కూడా మీరు గ్రహించాలని ప్రేమతో మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. దేవునికి భయపడండి, దేవునికి భయపడదాం. దేవునికి మనం భయపడితే తగిన సమయంలో ఆయన దృష్టి పెడతాడు, మనలందరం కూడా దీవించి మెండుగా ఆయన ఆస్వాదిస్తాడు. కాబట్టి దేవునికి భయపడవా? ఇకనైనా సరే తేళ్లకు భయపడుతున్నాగా, జరులకు భయపడుతున్నాం, పాములకు భయపడుతున్నాం, లోకంలో ప్రతిదానికి భయపడుతున్నప్పుడు మరి దేవునికి ఎందుకు భయపడు? నీ దృష్టిలో చీపా దేవుడు? ఆలోచించుకోవాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ, మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.